షార్ట్ నెంబర్ 11 బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు రచించారు. బసవ పురాణం ఎవరు రచించారంటే కాకతీయులు సామ్రాజ్యానికి సంబంధించి బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు రచించాడు. కుమార సంభవం నన్నెచోడుడు రచించారు. ప్రతాపరుద్రీయం విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్రీయం అనేటువంటి విద్యానాథుడు రచించాడు. నృత్య రత్నావళి జాయప సేనాని సంస్కృతంలో రచించారు. నృత్య రత్నావళి అనే నాట్యశాస్త్ర గ్రంథం జయప సేనాని సంస్కృతంలో రచించారు. క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు తెలుగులో రచించారు. 1000 స్తంభాల ఆలయం రుద్రేశ్వర ఆలయం ఇది హనుమకొండలో రుద్రదేవుడు నిర్మించాడు. ఈ రుద్రదేవుడు నీతిసారం అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. రామప్ప ఆలయం రేచర్ల రుద్రుడు ఈ రామప్ప ఆలయం రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయంలో దైవం రామలింగేశ్వర స్వామి. మల్లికార్జున పండితారాజ్యుడు శివతత్వసారము అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అర్ధసిరి ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులను అర్ధసిరి అని పిలుస్తారు. 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అని పిలుస్తారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అంటారు. ఆయగారులు అనగా గ్రామ అధికారులు. ప్రతాపరుద్రుని కాలం నాటి 72 నాయంకర్లు ఉండేటువంటి వారు. కరణం అనగా భూమి సంబంధిత రికార్డులను భద్రపరిచేటువంటి వారు కరణం. రెడ్డి అనగా గ్రామ పెద్ద. తలారి అనగా గ్రామ రక్షక భటుడు. అన్నపక్షి కాకతీయ కళాతోరణంపై 2 వైపులా ఉంచబడుతుంది. సంస్కృత పదం పౌరాణిక హంసను సూచిస్తుంది. అన్నపక్షి. గణపతి దేవుడు ఓరుగల్లు కోటను నిర్మాణం పూర్తి చేశాడు. ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు. విలసరాగి శాసనము ప్రోలయ నాయకుని గూర్చి తెలుపును. గటికలు అని పిలువబడుతున్న విద్యా సంస్థను కళ్యాణి చాళుక్యులు కట్టించారు. గటికలు అని పిలువబడుతున్న విద్యా సంస్థలు. కాకతీయులు కాకతి అనే దుర్గాదేవిని ఆరాధించేవారు. ఈ కాకతీయుల వంశస్థాపన గుండ్యన. ఈ కళ్యాణి చాళుక్యుల్లో ప్రసిద్ధమైనటువంటి వాడు రన్నడు. ఈయన కవి. రన్నడు అనేటువంటి వారు కవి. బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. కళ్యాణి చాళుక్యుల్లో బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. యాదవుల వంశ స్థాపకుడు బిల్లమ. యాదవుల యొక్క రాజధాని దేవగిరి. పాండ్యుల రాజధాని మదురై. యాదవుల రాజధాని దేవగిరి.